కాదు ఇది. ఇది ఓన్లీ ప్రజాస్వామ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరే బీసీ మొదటి చీఫ్ జస్టిస్ కదా, బీసీ వర్గం నుంచి. బీసీ వర్గం నుంచి మన ఎంఎన్ రావు గారు అయినారు హిమాచల్ ప్రదేశ్. ఇక్కడికి వెళ్ళి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ లోకల్ గా రిటైర్ అయినా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నేను. మీరు ఒక్కళ్ళే. ఓకే. సో అది ఎక్కడ చూసినా, జ్యుడిషియర్ లో చూసినా ఇదే ప్రాబ్లం ఉంది, పొలిటికల్ సిస్టమ్ లో చూసినా ఉంది. అసలు జ్యుడిషియల్ ఇప్పుడు నేనే బీసీ వర్గానికి కాకపోతే నా తర్వాత రిటైర్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినారు. నేను కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంటే నాకు ఇంకేమో నేను బీసీ కాకపోతే నాకు ఇంకా ఎంతో వస్తుండే. సీనియారిటీ ప్రకారం మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా అవుతుండే తర్వాత ఏదైనా అవుతుంటే అదంతెందుకు. నేను నా లైఫ్ లో కాంప్రమైజ్ అయితే నార్త్ ఇండియాలో జాట్లని పటేళ్లని నేను బీసీ లిస్ట్ లో కలిపితే నాకు గవర్నర్ ఇద్దరు, రాజ్యసభ మెంబర్ ఇద్దరు, ఏదైనా ఇద్దరు నాకు. అది ఓకే. కాంప్రమైజ్ కాదు. మీరు రిజెక్ట్ చేశారు పటేల్ జాట్లను? రిజెక్ట్ చేశాను. నేను ఎంత ప్రెషర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేశాను. ఓకే. కాంగ్రెస్ ప్రయత్నం చేసిన తర్వాత బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 8 నెలలు పనిచేసిన, 2 సంవత్సరాల 4 నెలలు బీజేపీ గవర్నమెంట్ లో పనిచేసిన, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ గా. అవును. సో ఈ చిత్తశుద్ధి ఎవరికి ఉంది సార్? ఏ పార్టీకి ఉంది బీసీల విషయంలో మీకున్న దానిలో? ఏ పార్టీ ఇది ఇప్పుడు ఇది ఆలిగార్కి అంటే కుల పెత్తాను, వర్గ పెత్తాను, రూలింగ్ క్లాస్ వర్సెస్ ఈవెన్ రూల్డ్ క్లాసెస్. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్లు మన ఓటు మనం వేసుకొని ప్రజాస్వామికంగా అందరికి ఒకే విలువైన ఓటు. కాబట్టి మనకు ఈ అమ్ముడు అంటే మీరు ఓటు మన ఓటు మన అంటే బీసీల కంటే ప్రత్యేక పార్టీ లేదు, ఉన్నాయి మన తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ. ఒక మార్పు వస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, ఈయన బీఆర్ఎస్ లో ఉన్నారు. కనీసం ఒక మార్పు స్టార్ట్ చేస్తే ఒక పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి ఈ లోపల పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి బీసీలో పార్టీ అని పెట్టుకోవాలి. లేకపోతే ఏ పార్టీలు బీసీలనన్నా గెలిపించుకుంటే బీసీలకు అయితేనే గెలుస్తారు, ఇక వాళ్ళు చైతన్యమైనరు, మా 15% మేము 15% కూడా మనకు అధికార పదవులు పొలిటికల్ షేర్ ఉండదు అని అంటే. ఇప్పుడు తమిళనాడులో ఉందండి. తమిళనాడులో మీరు 31 సీట్లలో ఒక్కడే వస్తాడు ఫార్వర్డ్ క్లాస్, ఒక ఎస్సీ వస్తాడు, ఎస్టీ అయితే లేదు. అక్కడ ఒక బ్రాహ్మణ వర్గం తప్ప మిగతా అందరు బీసీలే కదా. అయ్యర్లో ఏం కావాలి తప్ప ఇక్కడున్న రెడ్డి, కమ్మ, ఇక్కడ నుంచి వలస పోయిన వాళ్ళు కూడా బీసీలే. 1947 బిఫోర్ పోయిన వాళ్ళు అక్కడ వేరే బీసీలు అన్న వాళ్ళే లేరు కదా. సరే, ఓసీలు లేరు కదా, అప్పర్ క్యాస్ట్ లేరు కదా అక్కడ, ఓన్లీ బ్రాహ్మిన్స్ తప్ప మిగతా బీసీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. 3-4 కులాలు ఉన్నారు, బ్రాహ్మిన్స్, మార్వాడి. అక్కడ వైశ్యులు కూడా బీసీలనే చెప్తున్నారు అక్కడ. లేదు, తమిళనాడు వైశ్యులు కాదు కానీ బీహార్ వైశ్యులు బీసీలు అప్పుడు సీతారాం కేసరి ఉన్నప్పుడు. ఇప్పుడు కాదండి, బీసీలు కాకపోయినా కూడా ఇప్పుడు మన దగ్గర బీసీ లిస్ట్ ఉంది. ఆ బీసీ లిస్ట్ లో పొలిటికల్ ప్రాఫిట్ గురించి, పొలిటికల్ మైలేజ్ గురించి బీసీలను కానోళ్లను కూడా బీసీలను కలిపినారు. ఈ యొక్క కేటగరైజేషన్ కూడా న్యాయబద్ధంగా ఏ కులాలు బీసీలో కలిపారు అట్లా చెప్తే బాగుంటది. నార్త్ ఇండియాలో చాలా కులాలని ఇప్పుడు కుర్మీలని బీసీలు కలిపినారు. కుర్మీ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు నేను ఇక్కడ చెప్తే నాకు కాంట్రవర్సీ అవుతుంది, బాగుండదు. నార్త్ ఇండియా కాంట్రవర్సీ కాదు కదా, చెప్పాలి, నువ్వు ఉన్నది నిజం వాస్తవం చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎంబీసీలకు న్యాయం జరగాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్ భారత్ ఇప్పుడు ఎంపీసీలకు న్యాయం జరగాల. నేను నేషనల్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు డినోటిఫైడ్ ట్రైబ్స్, నామడిక్ ట్రైబ్స్, సెమీ నామడిక్ ట్రైబ్స్ ఉండరు మొత్తం. అందులో విముక్త జాతులు భిక్షాటన చేస్తే వాళ్ళు మొత్తం భారతదేశ జనాభాలో 50% ఏమో ఓబీసీ లిస్ట్ లో ఉన్నారు, మిగతా 50% ఏమో ఎస్సీ ఎస్టీ లిస్ట్ లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ లిస్ట్ లో ఉన్న వాళ్ళకు జనాభా ప్రాతిపదిక ఎంతో రిజర్వేషన్స్ వస్తుంది. ఈ బీసీలో ఉన్న అతి వెనుకబడిన ఈ యొక్క ఎంబీసీస్ కు, నామడిక్ ట్రైబ్స్, డినోటిఫైడ్ ట్రైబ్స్ కి ఏం వస్తలేదు, విద్యల న్యాయం జరుగుతలేదు, ఉద్యోగం లేదు, లోకల్ పార్టీ అయితే పంచాయతీ బోర్డు మెంబర్ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి సర్పంచ్ కూడా కాలేదట సార్. 130 బీసీ భిక్షాటన చేస్తుంటే వారికి ఇల్లు లేదు, ముంగి లేదు, దేశం తిరుగుతారు. నేను రికమెండ్ చేసిన వీళ్ళని గుర్తించి ప్రపోర్షనేట్ పాపులేషన్ వీళ్లకు డిఎన్టీలో, బీసీలో ఉన్న డిఎన్టీలకు ఇవ్వాలని నేను రికమెండ్ చేసిన. రామిదాతేనేమో వీళ్ళకి ఇది కావాలి, ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన కాబట్టి ఏదో సంక్షేమ పథకాలు రికమెండ్ చేసిండగా నేను వాళ్లకు జనాభా ప్రాతిపాదిక మీదుగా
వాళ్ళకు చేయాలి. తర్వాత వీళ్ళని ఎస్సీ ఎస్టీలలో కూడా కలపాలని రికమెండ్ చేశాను నేను అది. ఓకే. సో మరి ఎట్లా ఎంబీసీలకు న్యాయం జరగాలంటే ఇట్లా రాష్ట్రంలో ఎంబీసీలు 100 కులాలు, సర్పంచ్ కూడా కాలేదు 130 కులాల్లో అంటున్నారు. అందుకని నేనేమంటున్నా సార్, అసెంబ్లీలో పెట్టిందని మీరు కూడా అన్నారు అట్లా. సార్ ఎంత అన్యాయం సార్ మీరు అనడం. అది ఇప్పుడు ఎంబీసీలకు న్యాయం చేయాలంటే అది ఏందో బీసీ కులగన్న బయట పెట్టాలి భరత్ గారు. బీసీ కులాలు బయట పెడితే ఇది ఏబిసిడి కూడా వర్గీకరణను మళ్ళా రివ్యూ చేసి న్యాయబద్ధ ప్రకారం ఎవరికి. ఇంకోటి కామారెడ్డి డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. బీసీలకు 42% ఇవ్వడంతో పాటు ఏబిసిడి వర్గీకరణ ఆధారంగా చేస్తామని చెప్పారు. అది చేయలేదు. ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నా మరి ఎంబీసీలకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పినారు. విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం చేసింది, నేను డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఇచ్చినప్పుడు నేను వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో చేసిన ఈ 42% పనిచేసిన లోకల్ బాడీస్ లో పనిచేస్తే ఆ క్లాస్ మొత్తం తీసేసి వర్గీకరణనే లేకుండా లోకల్ బాడీస్ లో గుండు గుత్త 42% ఈ లోకల్ బాడీస్ లో చూపించారు. తర్వాత ఇందులో కూడా లోకల్ బాడీస్ లో చూపించినారు అది. కాబట్టి ఇది ఈ రకమైన ఈ రకమైన వాళ్ళు ఇప్పుడు మీరు బిల్లులు చూసుకుంటే వర్గీకరణ లేదు. ఇప్పుడు ఎంబీసీకి ఏం దొరుకుతుందండి? ఒక్క పోస్ట్ దొరకదు, విద్యా ఉద్యోగాల్లో దొరకది, తర్వాత లోకల్ బాడీస్ లో దొరకదు. ఓన్లీ అడ్వాన్స్డ్ బీసీ కమ్యూనిటీస్ 5 కులాలు ఉన్నాయి కదా, గౌడ, మన మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్, గౌడ్స్, ఈ 5 కులాలకే పోతాయి. పద్మశాలి ఈ 5 కులాలకే పోతాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఏమొస్తాయండి? ఏం రావు అవి. కానీ మరి తమిళనాడులో 20% మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇచ్చారు ఈ 69% రిజర్వేషన్ లో. మన దగ్గర కూడా ఎంత జనాభా ఉంటుంది మీ ఉద్దేశంలో? ఎంబీసీల జనాభా ఎంత? అందుకని మన సమగ్రమైన ఏదైతే సర్వే చేసినారో అది ముందు పెట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ సర్వే సైంటిఫిక్ గా జరగలేదు, చట్టం చేసి జరగలేదు, ఎవరింటికి వచ్చి 50 ఫ్యాక్టర్స్ అడగలేదు. హౌస్ హోల్డ్ సర్వే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మేము ఇంత 200 కోట్లు పెట్టి ఇన్ని వేల మందిని పెట్టి ఎందుకు మీరు బయట పెట్టరు అది? ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇవి జరుగుతాయండి. బీజేపీ కులగరణ చేస్తుంది. బీజేపీ కులగరణ చేస్తే దానికి దీనికి కంపేర్ చేస్తే వీళ్ళ మొత్తం బండారం ఎంత బయటపడుతుంది. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తే పక్కా చేస్తారు. వాళ్ళు పక్కా చేస్తారు. అది చట్ట ప్రకారం చేస్తున్నారు కదా వాళ్ళు. వీళ్ళకి చట్టమే లేదు కదా. ఓకే. అంటే ఇప్పుడు బయట పెడదామంటే మనం సమస్య ఏంది? రెడ్ల సంఖ్య 17 లక్షలు వచ్చిందట. ఎక్కువ రెడ్ల సంఖ్యలు ఉన్నారని బయట పెట్టకు. అందుకే గుప్తంగా చేసి మున్నూరు కాపుల సంఖ్య తక్కువ వచ్చిందని వాళ్ళు మున్నూరు కాపు మీటింగ్ పెట్టారు. 13 లక్షలు చాలా తక్కువ చూపించారు జనాభా. నన్ను అడిగితే బీసీలదే చాలా తక్కువ చూపించినారు. వాళ్ళు అగ్రకున్నారా వాళ్ళది ఎక్కువ చూపించినారు. ఎందుకంటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది, కొట్లాడితే 56% అంటారు. 46 హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు, 56% అని చెప్తున్నారు. కాదా? ఉండదా? ఎక్కడుందండి 10% అని? ఎక్కడ ఏ సర్వే ప్రకారం చేస్తున్నారు? మొన్న సర్వేలో 10% ముస్లిం బీసీలు, 12%లో 10% ముస్లిం బీసీలు, 12%. కాదండి, ముస్లింస్ ఓన్లీ 5 కులాలు ఒరిజినల్ బీసీలు లిస్ట్ ఉన్నారు. ఎవరు? మెహతర్ ముస్లింస్, లద్దాఖ్, నూర్ బాషా, పింజరి ఉన్నాయి. ఈ కులాలే ఉన్నాయి. ఈ మొదటి నుంచి ఏది 73 కిలో ఉన్నాయి. ఇప్పుడు కలిపింది ఏంటి? ఇంకో 12 కులాలు కలిపిండ్రు. 12 కులాలు కలిపితే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్? ఓన్లీ 4% ఇచ్చిండ్రు. 4% రిజర్వేషన్స్ రాజశేఖర్ గారు ఇస్తే ఇప్పుడు అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 10% పచ్చి అబద్ధాలు చెప్తారు బీజేపీలు. ఏంటంటే ఓన్లీ 4% డిస్ప్యూట్ ఇక్కడ. అందులో ముస్లింస్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే జనాభా 4% రిజర్వేషన్ కానీ 12% ముస్లిం జనాభా వచ్చింది టోటల్ లెక్కలో. 12లో 10% మంది బీసీ ముస్లింలు, ఒక 2% మాత్రం ఓసీ ముస్లింలు అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో టోటల్ 56% బీసీలు అంటున్నారు. సార్ భరత్ గారు, ఇప్పుడు వర్గీకరణ ఉంది కదా, ఇప్పుడు విద్యా ఉద్యోగాలు ఉంది కదా. అవును. అదే వర్గీకరణ 42% బీసీలకు, అదే వర్గీకరణ ప్రకారం నువ్వు పనిచేసేందుకు 4%. నేను 4% ప్రపోజ్ చేసిన ముస్లింస్ కు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి. 42% 4% డిస్ప్యూట్ ఉంటుంది. సుప్రీంకోర్టులో వాళ్ళు గెలిచిన స్టేట్ గవర్నమెంట్ ఆ 4% మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేకపోతే 4% ఇప్పుడు ఇన్నేళ్ల సేపు అనుభవిస్తున్నారు. ఎప్పటి నుంచి 2010కి వెళ్ళి అనుభవిస్తున్నారు.
15 ఏళ్ల సంత అనుభవిస్తున్నారు. ఇంకా అదంత వరకు చేస్తారు. అది సాకు పెట్టుకొని వాళ్ళు మేము చేయమనేది అది చాలా డిజానెస్ట్, అసలు బీసీలకు వ్యతిరేకమైన భావన వాళ్ళు. మీ ఉద్దేశంలో బీసీల పర్సెంటేజ్ ఎంత ఉంటుంది రాష్ట్రంలో కరెక్ట్ గా? నా ఉద్దేశంతో ఎబోవ్ 60 ఉంటది. ఎందుకంటే 1931లోనే బీసీ పాపులేషన్ 52 ఉంటే, మీ అందరికి తెలుసు అగ్రకులాల వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అని తక్కువగా అంటున్నారు. బీసీలు పాపం ఎక్కువగా అంటున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా అంటున్నారు కాబట్టి వీళ్ళ పాపులేషన్ పెరిగింది, వాళ్ళ పాపులేషన్ తగ్గింది. కాబట్టి 60% కంటే ఎక్కువ ఉంటది బీసీలది. కాబట్టి 60 నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మొత్తం భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఇప్పుడు బీసీస్ అంటే ఇప్పుడు 6 బీసీస్ ఉన్నారు, బుద్ధిస్ట్ బీసీస్ ఉన్నారు, ముస్లిమ్స్ బీసీస్ ఉన్నారు. ఇంతమంది బీసీలు ఏది మండల్ కమిషన్ ప్రకారం అప్పటి నుంచి ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు నేను 93లో మండల్ కమిషన్ చూసినప్పుడు 1660 బీసీ కులాలు మొత్తం ఆల్ ఇండియా. ఏది 1993లా 1600 సార్లు ఇంతమంది నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేను 13 నుంచి 16 వరకు ఉన్నా. నాకంటే ముందు జస్టిస్ ఎంఎన్ రావు గారు ఉన్నారు, అంతకంటే ముందు రత్నవేలు పాండ్యన్ ఉన్నాడు, అంతకంటే ముందు మేము అందరం కలిపిన అన్ని కేసులు పెడితే 1000 ఎక్కువ కలిపినాం. అంటే 2600 బీసీ కులాలు ఉన్నాయి మొత్తం. ఏది లిస్ట్ లో సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు అప్పుడే అంత పాపులేషన్ ఉంటే ఇంతమందిని కలిపినాక ఇంకెక్కువ కావాలి కదా భరత్ గారు. ఎక్కువ ఉన్నది జనం 60% పైన ఉంటుంది. ఈ 60%లో ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వద్దాం. మన రాష్ట్రంలో ఎంబీసీల జనాభా ఎంత ఉంటుంది? 5 కులాల జనాభా 50-60% ఉంటుంది. మీరు చెప్పిన గౌడ, యాదవ్, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజ్, 5 కులాల జనాభా ఆ బీసీలో 50-60% ఉంటుందా? 5 కులాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉండొచ్చు సార్. ఒకటి మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కు సర్వే లేదు, లెక్క లేదు, ఏం లేదు. బిలో పావర్టీ లైన్ లో ఉన్నోళ్ళు 4% కూడా లేరు. తర్వాత ఆ సినో కమిషన్ ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా వద్దా అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు. సగం రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అది పెండింగ్ లో పెట్టుకున్నారు. 2010కి వెళ్ళి పెండింగ్ లో పెట్టుకున్నాక సడన్ గా దాన్ని సర్ఫేస్ పైకి తెచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏం ఎంక్వైరీ చేయకుండా 3 రోజులలోనే 10% ఇచ్చినారు. ఇప్పుడు ఎంబీసీకి అయితే భిక్షార్జన చేసేవాళ్ళండి, బెగ్గింగ్ క్లాసెస్, వాళ్ళు దేశదిమ్మరులు వాళ్ళు కనీసం వీళ్ళ అగ్రకుల పేదలతో అగ్రకులాల పర్సెంటేజే మొత్తం 15 మొత్తం ఆల్ ఇండియాలో. అందులో బీదోళ్ళు ఎంత ఉంటారండి? 5% ఉంటారు. 5% కు నువ్వు 10% ఇచ్చినావు. ఎంబీసీలకు ఇవ్వచ్చు కదా నువ్వు 10%, చట్టం చేసి ఇవ్వచ్చు కదా మొత్తం ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లు. అంటే ఎంబీసీలకు న్యాయం చేసేది చిత్తశుద్ధి బీజేపీకి లేదు, కాంగ్రెస్ కి లేదు.